గోపి ఆచంట గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జై బాలయ్య. ఇప్పుడు మీరు ఫస్ట్ పార్ట్ రీక్యాప్ చూశారు కదా, 3D ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. ఇది అంటే కథ విన్నాక ప్రొడక్షన్ డిజైనింగ్ అది దాని గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు బోయపాటి గారు చెప్తున్నప్పుడు దీనికి ఉన్న స్కేల్కి, లొకేషన్స్కి, ల్యాండ్స్కేప్స్కి 3Dలో చేస్తే ఎక్స్పీరియన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వాలి అని 3Dలో చేస్తే బాగుంటుంది అనుకుని డిసైడ్ చేసుకున్నాం. అలాగే మనకి టైము కూడా దొరికింది. సో అంటే ఏదో చేసేసాము అన్నట్టుగా కాకుండా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అన్నీ రీచెక్ చేసుకుంటా ఉన్నాం. బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు విజువల్గా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దట్ ఐ కెన్ ప్రామిస్ యూ. సార్, వీ హ్యావ్ వన్ క్వశ్చన్. సో నిన్న ముంబైలో స్టార్ట్ చేశారు ప్రమోషన్స్. అక్కడ మేము రీల్స్లో, సోషల్ మీడియాలో అంతా చూసాం, బ్రహ్మాండంగా ఉన్నింది. అండ్ సార్ అండ్ బాలయ్య బాబు గారు తెలుగు స్పీచ్, సార్ హిందీ స్పీచ్ అదరగొట్టేశారు. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది ఫస్ట్ టైం ఇన్ ముంబై? యా బాగుంది. అందరికీ ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్ అట్లాగో అక్కడ ముంబై అందరికీ డ్రీమ్ ఫిల్మ్ మేకర్స్కి. సో అక్కడి నుంచి స్టార్ట్ చేయడం డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. యా, వీఆర్ గ్లాడ్ దట్ వీ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఓకే సార్, ఒక్కటి ఏదైనా మీ నోటి నుంచి ఈ సినిమాలోని ఒక డైలాగ్ చెప్పగలిగితే, డైరెక్టర్లు హీరోలు ఎలానో చెప్పడం ఈస్ కామన్, కానీ ప్రొడ్యూసర్ నోట్లో నుంచి వింటే మాకు ఆ కిక్ వేరు. కొత్తగా ట్రై చేస్తున్నాం ఈసారి. ఏదైనా ఒక్క డైలాగ్, అట్లీస్ట్ పోనీ బాలయ్య బాబు గారి డైలాగ్ చెప్పండి మీరు. ఎందుకు అవసరమా మేము చెప్పి దాన్ని? బాలయ్య బాబు గారు చెప్తే ఆ సౌండ్ రీసౌండ్ వేరుగా ఉంటుంది. ఒక్క మాటతో మా నోర్లు మోయించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.